పిలుస్తాను నారాయణ. ఓహ్ ఇక్కడ ఉన్నారు. ఎనర్జీ ఫ్రేమ్లోకి వస్తేనే. బాగున్నాను. థ్యాంక్ యూ రాజా. సార్ మీ క్యారెక్టర్ గురించి సార్ సినిమాలో త్రివిక్రమ్ గారు అందరికి అల్లు నేర్పిస్తున్నారు, కానీ త్రివిక్రమ్ గారికి అల్లు నేర్పించింది పోసాని గారు. నేను వాళ్ళు నేర్పించలా, బండిరా తర్వాత నేర్పించా. లైఫ్లో అక్షరాలు ఉంటుంది చూసావా, అవి నేర్చుకున్నాడు. ఈ అక్షరాలు నేర్చుకోవాలి నా దగ్గర. సార్ ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. గురువు గారు మీ దగ్గర, త్రివిక్రమ్ గారు మీ దగ్గర చేసిన విధానం అది మాకు తెలియాలి. నాకు అదృష్టం ఏంటంటే నేను నా గురువులతో పనిచేస్తున్నా, నా శిష్యులతో పనిచేస్తున్నా. నా గురువులు ఎవరు? పరచూరి బ్రదర్స్ బాబు. వాళ్ళ దగ్గర 45 సినిమాల దాకా పనిచేశా. వాళ్ళు ఎలా రాస్తారంటే, అప్పట్లో బెస్ట్ డైలాగ్స్ సినిమా ఇండస్ట్రీలో ఎవరు అంటే పరచూరి బ్రదర్స్. బెస్ట్ స్టోరీ ఎవరు ఇచ్చారు అంటే పరచూరి బ్రదర్స్. ఖైదీ, ముందడుగు, పెద్ద పెద్ద ఫిల్మ్స్. వాళ్ళు ఏమన్నా మంచి మాట చెప్పాలంటే రామాయణం, మహాభారతం అవి కోట్ చేసి ఇలా జరిగింది మహాభారతంలో, మీరు ఇలా ఉండండి అని బాగా చెప్పేవాళ్ళు. అప్పట్లో వెరీ ఫేమస్. ఒకప్పుడు దాసనారాయణరావు లాగా. అవి నేను చూసా. ఇంతకంటే బెస్ట్ ఎవడు రాస్తాడులే అని చెప్పి నేను రైటర్ అయ్యా కదా, నేను చాలా రాశా. ఇది ఆపరేషన్ దుర్యోధన, మెంటల్ కృష్ణ, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, సౌందర్య ఫిల్మ్స్ రాశా. నేను ఉన్నాళ్లలో మా గురువుని కూడా తన్నేసి నేనేం పెద్ద రైటర్ అయిపోయా అని ఫీలింగ్ వచ్చింది. టేరింగ్ ఏం మాట్లాడినా షార్ట్ టైంలో 100 ఫిల్మ్స్ రాశాను. గ్రేట్ అండి. సుమంత అయిన తర్వాత నా దగ్గర శిష్యులు నియర్లీ 30 మెంబర్స్ వచ్చారు. ఓకే. అందులో రెండోసారి వచ్చిన వాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ శ్రీనివాసు అంటే అతని గురించి ఎందుకు చెప్తున్నానంటే, క్యారెక్టర్ గురించి నా దగ్గర 90లో వచ్చి ఎలా ఉన్నాడో త్రివిక్రమ్ శ్రీనివాస్ 2016లో కూడా అలాగే ఉన్నాడు. కాదు, మాట తేడా కానీ, క్యారెక్టర్ తేడా కానీ, బిహేవియర్ తేడా కానీ, ఫోజు కానీ, గర్వం కానీ, బిల్డప్ కానీ ఏమీ లేవు. గడ్డం ఒకటి ఎక్స్ట్రా పెరిగింది. అప్పుడు గడ్డం కూడా లేదు. అంత క్వైట్గా ఉండేవాడు. నా శిష్యులు కదా, నా అంత పైకి రారనుకున్నా. వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత నేను మెల్లిమెల్లిగా ఫేడ్ అవుట్ అవుతున్నా. ఇది 100, 90, 80, 70, 60, 35 దగ్గర ఆగిపోయా పాస్ మార్కులతో. వాళ్ళు ఏమన్నా 100 తర్వాత వెళ్ళిపోయారు. 110, 120, 150. వాళ్ళలో వన్ ఆఫ్ ద బెస్ట్, ఓన్లీ బెస్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్. అంటే ఇవన్నీ మీరు మనసులో నుంచి చెప్పారు సార్, మాకు బాగా నచ్చింది. ఎందుకంటే సినిమాలకు వద్దాం, ఈ డైలాగులకి. త్రివిక్రమ్కి కథ రాయటం సరిగా రాదు, ఓన్లీ మాటలు రాస్తాడు అనుకున్నా. కానీ జనరల్గా ఎట్లుంటుందంటే కథ నుంచి మాటలు పుడతాయి, కానీ మాటల నుంచి కథ పుట్టుదని త్రివిక్రమ్ శ్రీనివాస్ నేర్పాడు ఇండస్ట్రీకి. సూపర్ సూపర్. ఇది సూపర్ డైలాగ్. మాటల నుంచి కథని పెట్టడం అనమాట. అంటే పోల్చొచ్చు. స్వతంత్రం పేరు చెప్తే ఎవరు గుర్తొస్తారు? మహాత్మా గాంధీ గుర్తొస్తాడు. మానవత్వం గురించి చెప్పాలంటే ఎవరు గుర్తొస్తాడు? మదర్ తెరీసా గుర్తొస్తుంది. మాటల గురించి చెప్పాలి ఎవరు గుర్తొస్తారు? త్రివిక్రమ్ శ్రీనివాస్ గుర్తొస్తాడు. వెరీ గుడ్ సార్. అంటే డైలాగులు ఎలా ఉంటాయంటే, డైలాగు ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క యాక్షన్ బిట్లా ఉంటుంది. మళ్ళీ వినబుద్ధి అవుద్ది, మళ్ళీ వినబుద్ధి అవుద్ది సినిమా నుంచి బయటకు వస్తే. నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్న శిష్యుడు కదా, నాకు పెద్ద వేషం ఇస్తాడు. అంటే హీరో హీరోయిన్ తర్వాత నాకే పెద్ద వేషం ఉంటుంది అనుకున్నా. ఉంటే అత్తారెడ్డి దగ్గర వెళ్తే 4 రోజులు చెప్పారు. ఏమయ్యా 4 రోజులు వేషం ఇస్తాడు త్రివిక్రమ్ శ్రీనివాసు, 4 ఏళ్ళు నా దగ్గర పనిచేసి, అంటే పర్ ఇయర్కి ఒక రోజు అట్లా ఇచ్చాడు అనుకున్నా. పేపర్లో రాశారు, హీరోయిన్కి ఎంత పేరు వచ్చిందో నాకు అంత పేరు వచ్చింది. సమంత 4 రోజులు నేను చేశాను. ఎంత పేరు వచ్చిందంటే శివుడు ముందు నందిలాగా ఎంత పేరు ఉంటుంది, అంత పేరు వచ్చింది ఆ సినిమాలో నాకు. అందుకని మా త్రివిక్రమ్ సినిమా ప్రతిదీ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈ సినిమాలో మీ వేషం ఇందులో ఎంత చండాల పాత్ర అంటే, న్యాయం ఎవరు సినిమా చూస్తే నన్ను చెంపదెబ్బ కొట్టేళ్తారు గ్యారంటీగా. త్రివిక్రమ్ ఎంత మంచివాడు, ఆయన టీం కూడా అంత మంచి టీము. ఆయన స్టాఫ్ కానీ, ఆయన చాలా నటించే ఆర్టిస్ట్ కూడా చాలా మంచి కనపడతారు నా కళ్ళకి. నితిన్ కానీ, సమంత కానీ, ఇది కొత్తగా వచ్చిన అమ్మ చూడండి కూర్చుంది ఇక్కడ, అనుపమ కానీ, మా రావు రమేష్ గారు కానీ. అంటే హీరో నా పక్కన ఉన్నాడు కదా, ఆల్రెడీ నెక్స్ట్ ఫిల్మ్ కూడా వేషం అడిగాను ఇస్తా అన్నాడు. కానీ దాని గురించి చెప్పట్లేదు. అంటే
చాలా తక్కువ మంది మంచి ఫేస్తో పుడతారు. అర్థమైంది? మంచి ఫేస్తో అంటే మంచి ముక్కు, మంచి కళ్ళు, మంచి హైటు, మంచి కలరు, మంచి ఫిజిక్తో ఇవన్నీ ఉన్నాయి. ఎక్స్ట్రా క్వాలిటీ ఏముందంటే క్యారెక్టర్. ఆహా, మంచి పెద్ద ఆర్టిస్టు ఎన్టీ రామారావు అంతా పూడబడుతాడో చెప్పట్లా, బిహేవియర్ అదే అంటే ఎంత చెప్పినా నేర్చుకునే మెంటాలిటీ ఉంది చూసారా, వాడు చాలా గొప్పడవుతాడు. ఇతను అలా గొప్పడవుతాడు. సామంతి గురించి నేను చెప్పేదే ఉంది. ఇప్పుడు రాముడు సీత ఫోటో చెప్తాం, ఇందులో సీతారెడ్డి గుర్తుపడతారు కదా, ఈమె సీత చెప్పగలదు కదా, అలా పేపర్ అయితే సమంతాలు పరిచయం నేను చెప్పగలను. అందుకని నీ గురించి చెప్పను రాజా. నేను రాజా సార్ రావు రమేష్తో నాకు కలిపి యాక్ట్ చేయటం నేను ఆనందపడను, హానర్గా ఫీల్ అవుతా. సార్ సార్ ఎందుకంటే వాళ్ళ నాన్న సినిమా ఇండస్ట్రీలో ఒక లెజెండ్ మీకు తెలుసు. అంటే పర్ఫెక్ట్ మనిషిగా నిజ జీవితంలో బతుకుతున్నవాడు నాకు తెలిసి చాలా తక్కువ మందిలో రావు రమేష్ ఒకటి. అందుకు నాకు పర్సనల్గా బాగా ఇష్టం రావు రమేష్ గారు. ఆర్టిస్ట్గా మీకు చెప్పగల ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని, ఇది చాలా మంచి నిర్మాత కాబట్టి ఈ సినిమా నిర్మాత, అవును మంచి అందుకే సినిమా మంచి హిట్ అవుద్ది. మళ్ళీ జూన్ 2న బాబు మంచి ఫంక్షన్ పెట్టి, నాకు చికెన్ బిర్యానీ బాగా ఇష్టం, చికెన్ బిర్యానీ పెట్టించండి. రాజా గ్యారంటీ. శామ్ గారు Please subscribe. Filmy events. Filmy event. Filmy events. Filmy events. Filmy events.